దేవరకొండ పట్టణంలోని బుధవారం జంగాల కాలనీ 6వ వార్డులో ప్రజాపాలన వార్డు సభ నిర్వహించారు. ఈ సభా కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ చెన్నయ్యతో పాటు మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్ మనోహర్, మున్సిపల్ ఎన్రోల్మెంట్ ఆఫీసర్ షక్రూ నాయక్ పాల్గొని మాట్లాడారు. దేవరకొండ పట్టణంలోని బుధవారం జంగాల కాలనీ 6వ వార్డులో ప్రజాపాలన వార్డు సభ నిర్వహించారు. ఈ సభా కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ చెన్నయ్యతో పాటు మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్ మనోహర్, మున్సిపల్ ఎన్రోల్మెంట్ ఆఫీసర్ షక్రూ నాయక్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం నిరంతరం ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు కొనసాగుతాయని, ప్రజాపాలన వార్డు సభలలో అందుబాటులో లేని వారు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని వారు తెలిపారు. ఎవరు అపోహలకు పోవాల్సిన అవసరం లేదని, నిజంగా అర్హులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. 40 ఏళ్లలోపు యువ వితంతులు, పారిశుద్ధ్య కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్స్ను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారికి ఒక జాబితాగా, స్థలం లేని వారికి రెండవ జాబితాగా ఈ వార్డు సభలో మీ ముందు ఉంచుతున్నారు. మీ ముందు ఉంచిన వివరాలను సరిచూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయగలరు. ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు, చేసినా కూడా ఈ జాబితాలో పేరు లేనివారు వార్డు సభలో దరఖాస్తు అర్హులైన అందరికీ ఇంట్లో మంజూరు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది ప్రజలు. సభ్యులందరికీ నమస్కారం. ఒక నివేదిక పంపించింది గవర్నమెంట్. ప్రజాపాలన వార్డు సభలో పట్టణ టీం ప్రజలకు చెప్పవలసిన విషయాలు. ప్రజాపాలన వార్డు సభకు విచ్చేసిన ఈ వార్డులో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ నెల 26 జనవరి నుండి 4 పథకాలు అమలు చేయబోతుంది. ఈ పథకాల వివరాలు వార్డులో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలు సేకరించడానికి ఈ వార్డు సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన వార్డులో నివసిస్తున్న